హాయ్ ఎస్కేఎన్ టెక్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఒప్పో ఫైండ్ ఎక్స్ గురించి. ఈ ఫోన్ ఒక రెవల్యూషనరీ స్మార్ట్ ఫోన్ అనమాట. సో కొత్త స్టైల్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. సో దీని గురించి మీకు స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ ఇవ్వబోతున్నాను. అలాగే మీరు ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి. అలాగే బెల్ ఉంటుంది, బెల్ని క్లిక్ చేసేయండి. ఎందుకంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం లేదు. సో చేసేయండి బెల్ ఐకాన్ని క్లిక్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియోని. ఒప్పో ఫైండ్ ఎక్స్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 6.42 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 1080x2340 పిక్సెల్స్. అలాగే దీని పీపీఐ వచ్చి 401 పీపీఐ. అలాగే ఇందులో 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. అలాగే అమోలోడ్ స్క్రీన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మీకు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే లుక్ వైజ్ చూసుకుంటే మనకి చాలా వరకు సూపర్గా ఉందన్నమాట. లుక్ వైజ్ చాలా వరకు బేజల్ లెస్ ఉంది, నాచ్ అనేది లేదన్నమాట. పైన మొత్తం ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. మొత్తం ఎక్కడ మనకి బెజల్స్ అనేది కనిపించడం లేదు. స్క్రీన్ అయితే సూపర్గా ఉంది చూడడానికి. మంచి విషయం ఏంటంటే ఇక్కడ నాచ్ అనేది లేదు. ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ లభించే అవకాశం ఉంది. 6GB అలాగే 8GB ర్యామ్ అనమాట. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 256GB అలాగే 128GB లభించే అవకాశం ఉంది. సో ఇవి రెండు మనకి ఇక్కడ లభిస్తాయి అనమాట, 2 వేరియంట్స్. కెమెరాస్ ఇందులో మీకు రేర్ కెమెరాస్, డ్యువల్ కెమెరాస్ లభిస్తాయి. ఒకటి వచ్చి 16 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 20 మెగాపిక్సెల్ డ్యువల్ రేర్ కెమెరాస్ మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 25 మెగాపిక్సెల్ లభిస్తుంది. అంటే 25 మెగాపిక్సెల్తో మీరు సెల్ఫీస్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో మీకు ఫేస్ డిటెక్షన్, జియో ట్యాగింగ్, పానోరామా, టచ్ టు ఫోకస్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే లభిస్తున్నాయి, చాలా మోడ్స్ అయితే లభిస్తున్నాయి. అలాగే ఇక్కడ మీకు డ్యువల్ ఎల్ఈడి ఫ్లాష్ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఇక్కడ మీరు 4K వీడియోస్ తీసుకోవచ్చు 30 FPS ఈ ఫోన్లో. ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో వస్తుంది. అలాగే ఇందులో మీకు ఒప్పో వాళ్ళ సొంత ఓఎస్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ యూజ్ చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్. దీని నెంబర్ వచ్చి HDM845. అలాగే ఇది 2.8 GHz పైన పనిచేస్తుంది అనమాట. సో 2.8 GHz పైన పనిచేస్తే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఇప్పటిదాకున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అలాగే ఇక్కడ మీకు జీపీయూ వచ్చి Adreno 630 ఇచ్చారు. వీటితో మీరు హై అండ్ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా బాగా ఆడొచ్చు. ఇందులో మీకు 3730 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది మీకు నియర్లీ 1.5 డే వచ్చేస్తుంది. ఈ ఫోన్లో మీకు దాదాపు అన్ని సెన్సర్స్ లభిస్తాయి. యాక్సిలోమీటర్, గైరోస్కోప్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ ఇలా అన్ని సెన్సార్స్ మీకు లభిస్తాయి. వీటితో పాటు ఈ ఫోన్లో మీకు NFC సపోర్ట్ కూడా లభిస్తుంది, OTG కూడా లభిస్తుంది, NFC సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఓవరాల్ మీకు అన్ని సెన్సార్స్తో పాటు ఇవి 2 ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇక్కడ మీకు లభిస్తున్నాయి. వెయిట్ చూసుకుంటే మనకి 186 grams ఉంది. అలాగే ఫోన్ మొత్తం మీకు చాలా వరకు మెటల్ బాడీతో తయారు చేస్తారు. సో మొత్తం చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది ఫోన్. అలాగే మంచి స్క్రీన్ క్వాలిటీ కూడా ఈ ఫోన్కి మీకు లభిస్తుంది. ఈ ఫోన్లో మీకు 4G VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే 3G 2G సిమ్స్ని కూడా ఈ ఫోన్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డ్యువల్ సిమ్స్ కూడా లభిస్తున్నాయి, ప్లస్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ఫోన్ వచ్చి మీకు చైనాలో రిలీజ్ అయిపోయింది. అయితే ఇంకా ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా ప్రస్తుతానికి కరెక్ట్ డేట్ తెలియదు. బట్ ఈ నెల మేబీ జూలైలో మీకు ఇండియాలో కూడా ఉండొచ్చు ఈ ఫోన్. ఇండియన్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 45,000 నుంచి 60,000 లోపు ఉండొచ్చు. ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కాగానే మీకు మెయిన్ ప్రైస్ అలాగే ఈ ఫోన్ గురించి కొద్దిగా డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లభిస్తాయి. అలాగే థంబ్నైల్ పైన కూడా ప్రైస్ ఉంటుంది, ఏం ప్రైస్ ఇచ్చారనేది. అలాగే లింక్ కూడా బై లింక్ మీకు అక్కడ లభిస్తుంది. ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఒప్పో ఫైండ్ ఎక్స్ గురించి. ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం. ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు డ్యువల్ సిమ్ లభిస్తుంది. అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ లభిస్తుంది 6 ఇంచ్ది. సో ఇది కూడా ప్రో అవుతుంది. అలాగే ఈ ఫోన్లో మంచి కెమెరాస్ మీకు ఇచ్చారు. డ్యువల్ కెమెరా 16+20. అలాగే ఫ్రంట్ వచ్చి 25 మెగాపిక్సెల్. సో ఇది ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఈ ఫోన్లో కెమెరాసే మెయిన్ హైలైట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పాపప్ అనేది అవుతుంది. ఇక్కడ కెమెరాస్ పైకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తాయి. సో 2 కెమెరాస్కి సేమ్ ఇటువంటి ఎఫెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ మీకు మెమరీ కార్డ్ సపోర్ట్ ఉంది, అలాగే ర్యామ్ రోమ్ అంతా బాగుంది. సో ఓవరాల్ చూసుకుంటే
మీకు ప్రాసెసర్ కూడా ఇక్కడ చాలా బాగా ఇచ్చారు, 845, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో దాదాపు అన్ని ప్రోసే ఉన్నాయి ఫోన్లో. కాన్స్ అంటే కొద్దిగా వెయిట్ అనేది నాకు ఎక్కువ అనిపిస్తుంది, ఫోన్ వెయిట్ 186 grams అని. సో ఇది కొద్దిగా కాన్ అనిపిస్తుంది నాకు. అలాగే నెక్స్ట్ ప్రైస్ చూసుకుంటే ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంది. సో చైనీస్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇండియన్ అయితే ఏమైనా తెలియదు ఇంకా ప్రైస్. సో ప్రైస్ తక్కువ పెడితే అన్ని ప్రోసే ఈ ఫోన్లో. కానీ ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు ఒక మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఒప్పో నుంచి ఇప్పటిదాకా ఎంత మంచి ప్రీమియం ఫోన్ అయితే రాలేదు. సో ఇది ప్రీమియం సెగ్మెంట్లో చాలా మంచి ఫోన్ అవుతుంది. అలాగే మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు, అలాగే మంచి ప్రైస్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. సో నా నుంచి అయితే ఈ ఫోన్ 100% రికమెండేషన్. ఎందుకంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్స్ ఫోన్ అనమాట ఇది. ముఖ్యంగా OnePlus 6 లాగా మనకి దాదాపు అటువంటి స్పెసిఫికేషన్సే మనకి ఈ ఫోన్లో కూడా లభిస్తున్నాయి. సో ప్రైస్ కూడా OnePlus 6 రేంజ్లో పెడితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఈ ఫోన్ 100% రికమెండ్ చేస్తున్నాను. మీరు కొనుక్కోవాలంటే ఇండియాకి రాగానే కొనుక్కోండి, లేకపోతే చైనా నుంచి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఇండియాకి వస్తేనే కొనుక్కోండి, అదే బెటర్. మీరు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే భారీగా మీకు పడే అవకాశం ఉంది ఛార్జెస్. ముఖ్యంగా ఇక్కడ రెవల్యూషనరీ థింగ్ ఏంటంటే మనకి ఈ ఫోన్లో పాపప్ కెమెరానే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. సో పాపప్ కెమెరా ఉన్న మొదటి ఫోన్ ఇదే. ఒక రకంగా వివో అయితే రిలీజ్ చేసింది, అది జస్ట్ ఫ్రంట్ కెమెరా మాత్రమే. సో ఇది 2 కెమెరాస్ ముందు వెనకాల 2 ఒకేసారి పైకి వస్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ టెక్నాలజీ చాలా బాగుంది. సో ఇవి 2 ఫోన్స్ మాత్రమే మనకున్నాయి ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ పాపప్ కెమెరా ఫోన్స్, వివో ఒకటి. అలా సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇదన్నమాట స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఒప్పో Find X గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కేఎన్స్ టెక్ తెలుగు ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. నా పేరు ఎస్కే హుసేన్, ఎస్కేఎన్స్ టెక్ తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంతవరకు టాటా, బై బై. బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఒక లైక్